హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి అండ్ నానిస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు తెలుసు ఆల్రెడీ మేము వెకేషన్ అయితే చేసాము. సో ఏ డే ఎక్కడికి వెళ్ళామని అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ డే వి వెంట్ టు హార్స్లీ హిల్స్ అండ్ సెకండ్ డే ఆదియోగి స్టాచ్యూ చిక్బల్లాపూర్ కర్ణాటక అండ్ థర్డ్ డే అయితే మేము లేపాక్షి హిందూపూర్ దగ్గర ఉన్న లేపాక్షికి అయితే వెళ్ళామండి. సో ఇదైతే అందరికీ ఐడియా ఉంటుంది, చూసింటారు, చాలా ఓల్డ్ టెంపుల్. ఇంకొకటి ఏంటంటే ఈ వెకేషన్లో నేను చూడని ప్లేసెసే చూశానండి. చూసిన ఒక 4-5 ప్లేసెస్ కూడా ఫస్ట్ టైం చూసిన ప్లేసెస్ కాబట్టి నాకు చాలా ఇంట్రెస్టెడ్గా చూసిన సాటిస్ఫాక్షన్. ఓకే, వెళ్ళిన ప్రతి చోటికి ఓకే, వెళ్ళినందుకు ఓకేలే, ఏదో ఒకటి తెలుసుకున్నాము, ఏదో చూడని ప్లేస్ చూసాము, ఒక ప్లేస్ గురించి తెలుసుకున్నామని అయితే ఐడియా వచ్చింది. సో లేపాక్షి కూడా వినడమే తప్ప ఎప్పుడు నాకు తెలిసి చిన్నప్పుడు 5th 4thలో వెళ్ళినట్టు గుర్తుంది, కానీ అసలు ఏమాత్రం గుర్తులేదు. వెళ్ళినట్టయితే గుర్తుంది కానీ ఆ ప్లేసు అక్కడ ఏంటి ఎలా అని అయితే గుర్తులేదు. సో ఇక్కడికైతే వెళ్ళాము. సో అందరికీ తెలిసిందే, ఇది చాలా ఓల్డ్ టెంపుల్. సో మొత్తం కూడా రాళ్ళతోనే ఉందండి. అసలు ఫర్ ద ఫస్ట్ టైం నేను చూడడము, ప్రతి చిన్న స్టోన్ మీద కూడా ఏదో ఒక బొమ్మ అండి, ఏదో ఒకటి చిన్నది. అసలు నాకు తెలిసి నేను చూసింది వాటిలో ఇన్ని బొమ్మల్ని ఏ గుళ్ళల్లోనూ చూడలేదు. ఓకే, స్తంభాలకి ఉంటాయి కానీ కొంచెం కూడా ఖాళీగా లేకుండా ప్రతిదీ టాప్ టు బాటము ఎవ్రీథింగ్ మొత్తం శిల్పాలతో చెక్కేసి ఉన్నారండి. అసలు చాలా గ్రేట్ కదండి. మన పూర్వీకులు చెప్పినట్టే మనం అనుకుంటాం కానీ కొన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఈ జనరేషన్లో అంటే మిషన్స్ వచ్చేసి వర్క్ అయితే చాలా ఈజీ అయిపోయింది, కానీ సో అప్పుడు ఇంత వర్క్ని అమ్మో ఇంత పెద్ద గుడిని ఎలా చేశారు, ఎన్ని ఇయర్స్ పట్టిందో, ఎంతమంది వర్కర్స్ పనిచేశారో అనిపిస్తుంది. బట్ చాలా హిస్టారికల్ ప్లేస్ అండి ఇది. సో దగ్గరలో ఉన్నవాళ్ళు వీళ్ళున్న వాళ్ళు విజిట్ చేయండి. మనకు ఛాన్స్ ఉన్నప్పుడే కదండి అట్లీస్ట్ మన డిస్ట్రిక్ట్స్లో, మన సరౌండింగ్స్లో, మన ఇండియాలో ఉన్న ప్లేసెస్ అన్నా మనం చూడాలి కదండి. సో ఇదైతే టాప్ ఏదో పెయింటింగ్స్ వేశారు అనుకున్నాను, బట్ ఒక గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ ప్రతిదీ స్టోరీ రిలేటెడ్ ఆర్ట్ ఉందండి అక్కడ. ఇదైతే శివపార్వతుల కళ్యాణం అనమాట. శివుడు పార్వతిని ఎలా పెళ్లి చేసుకున్నారు, సో ఎవరు వెళ్ళారు శివుడి దగ్గరికి, అలా ప్రతిదీ స్టోరీ వైజ్ ఆర్ట్ ఉందన్నమాట, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. అలా ప్రతి ఒక్కటి కూడా టాప్లో పెయింటింగ్తో స్టోరీ ఆర్ట్ వేశారు. సో ఒక గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విన్నాను. సో చాలా తిరగడానికి అయితే చాలా ఫుల్ ప్లేస్ అండి. సో ఇంకొకటి ఏంటంటే మాకంటే కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఏ ప్లేస్ కూడా వాళ్ళు ఆడుకోవడానికి కానీ పడుకోవడానికి కానీ ఫుడ్ కానీ ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఓకే, ఈ ట్రిప్ అయితే హ్యాపీగా పీస్ఫుల్గా అయితే అయిపోయింది, ఎక్కడ స్ట్రెయిన్ అవ్వలేదు. ఓకేలే నెక్స్ట్ ఏంటని క్వశ్చన్ రాలేదు. సో ఇబ్బంది ఎక్కడ అవ్వలేదు. సో హ్యాపీగా ఈ ప్లేస్ కూడా విజిట్ చేసుకొని వెళ్ళిపోయాము. సో మా హస్బెండ్కి మా ఆయనకి పిల్లలు బాగా సతాయిచ్చేసారండి వాళ్ళని. అంటే బయట ఎంట్రీ అవ్వగానే మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ అయింది, అక్కడ టాయ్స్ షాప్ ఉన్నింది. సో మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చామన్నమాట. సో ఇంకప్పటి నుంచి టాయ్స్ కొనాలి అని గోల్ చేసారు. చివరికి పాపం దర్శనం చేసుకుని టాయ్స్ కోసం వెళ్ళిపోయారు. సో ఇదైతే అవుట్ సైడ్ అండి. లోపలికి వెళ్ళాక కెమెరాస్ అలో లేదు. నేను కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి, టెన్షన్గా ఎందుకులే వీడియో తీయడం అని అయితే తెలియదు. లోపల గర్భగుడిలో వీరభద్రస్వామి మెయిన్గా ఉన్నారు అండ్ రైట్ సైడు అమ్మవారిని మిర్రర్లో చూపిస్తారనమాట. సో చాలా బాగుండింది అది కూడా. అండ్ చిన్నవి శివలింగము, అమ్మవారివి, వినాయకుడివి చిన్న గర్భగుడులు అయితే ఉన్నాయి. సో మెయిన్ గర్భగుడిలో అయితే ఇక్కడైతే వీరభద్రస్వామినే ఉన్నారు. అండ్ ఇదంతా వచ్చి అవుట్ సైడ్ అండి, అంటే ఆ గర్భగుడికి చుట్టూ అనమాట. సో ఇలా వచ్చేది కానీ లెఫ్ట్ సైడ్కి వచ్చే కానీ మళ్ళీ పెద్దది శివలింగం, నాగేంద్రుడితో కవర్ అయిన శివలింగం అనమాట. చాలా బాగుందండి. సో అదే మళ్ళీ చెప్తున్నాను, దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ విజిట్ చేయండి. ఎందుకంటే
మన దగ్గరలో మన ప్లేస్లో ఇంత మంచి ప్లేస్ ఉంది, మనకు కూడా చెప్పుకోవడానికి ఒక హిస్టారికల్ ప్లేస్ ఉందని అయితే అందరికీ తెలుస్తుంది. సో మేము కూడా ఇన్ని రోజులు దగ్గరగా ఉన్న ఎప్పుడు కూడా వెళ్ళలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం, అది కూడా అనుకోకుండా వెళ్ళాం. చెప్పాను కదండి, ఇది అన్ప్లాన్ ట్రిప్ అనమాట. ఎక్కడికి వెళ్ళాలి ఏంటని లేదు, వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో ఏవేవైతే మనం కవర్ చేయగలమో, ఇన్ని రోజులు అయితే ఉండగలమో అన్నట్టుగా చేసుకొచ్చేసామన్నమాట. సో మొత్తం రాయి అండి. అసలు నేనైతే షాక్. అదే చెప్తున్నా కదండి, నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు అలాగే అనిపించింది. అంటే ప్రతిదీ ఇంట్రెస్టెడ్గా అనిపించింది నాకు. ఇదేంటి చూసేసాం కదా అనే ఫీలింగ్ లేదనమాట. ఓ ఇదా అన్నట్టుగా టచ్ చేయాలి, చూడాలి, కొంతసేపు స్పెండ్ చేయాలనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. మేబీ సెకండ్ టైం అయితే రొటీన్గా అనిపించేదేమో. అండ్ ఇంకొకటి ఇక్కడైతే హ్యాంగింగ్ పిల్లర్ ఉందండి. సో ఐడియా ఉంటుంది. అంటే ఆ ఒక్క స్తంభం మీదే మొత్తం ఆ లోపల గుడి అయితే ఆధారపడి ఉంటుంది. ప్లస్ అది కింద మనం ఆల్రెడీ చూసే ఉంటాం, ఏదైనా క్లాత్ పెట్టి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఆ వీడియో కూడా చూశాను. అండ్ ఇదైతే మండపం అంటుంది, దేవుళ్ళకి పెళ్ళి జరిగిన మండపం అన్నట్టుగా అట్లా చెప్పారనమాట. అది ఎంట్రన్స్ ఒక గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విన్నాను. అండ్ ఇక్కడైతే శివపార్వతుల కళ్యాణం జరిగిందంటండి. సో ఆ పిల్లర్స్ మీద ప్రతిదీ ఉందన్నమాట ఆర్ట్. మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్టు, శివుడు పార్వతి పెళ్ళి జరుగుతున్నట్టుగా, సో ఎవరెవరు అటెండ్ అయ్యారు అన్నట్టుగా. ఇదైతే పెళ్ళి మండపం, మెయిన్ మండపం ఉంటుంది కదా, అది మండపం అంట. మనం దూరం నుంచి ఈ లుక్ చూసామనుకో ఓవరాల్గా, అప్పుడు పెళ్ళిళ్ళకి మండపం ఎలా ఉండేది, సో అందరూ కూర్చోవడానికి ప్లేస్ ఏది, సో మెయిన్ ద్వారం ఏంటి మండపంలోకి, అది ఇదనమాట మెయిన్ ద్వారం మండపంలోకి అన్నట్టుగా. సో దూరం నుంచి చూసామనుకో క్లియర్గా మనకు ఓకే ఇది ఒక మండపమా, ఇక్కడ జరిగేదా పెళ్ళిళ్ళు అన్నట్టుగా క్లియర్గా ఉంది. సో అదైతే మెయిన్ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కూర్చునేది అన్నట్టుగా. సో గైడ్ అయితే సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ కూడా. అండ్ చాలా పెద్ద గణపతి కూడా ఉన్నాడండి, రాయితోనే చేశారు. సో ఆ శివలింగం పక్కనే నేను చూసుంటారు. అండ్ ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. ఇక్కడ యాక్చువల్గా ఏం లేదు, చూసే వాళ్ళకి ఏంటంటే చూసిందే ఏంటి రాలేదు చూసినట్టే ఉంది, ఇదే చూసామనిపిస్తుంది. కానీ క్లియర్గా చూసామనుకో ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుందండి ఆర్ట్. సో ఇదే అండి శివ పార్వతుల కళ్యాణం అయితే ఇలా జరిగింది అని అయితే తను చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడే జరిగింది, ఇలా జరిగింది, సో వీళ్ళు వచ్చారు అన్నట్టుగా ఒక స్టోరీ రూపంలో మొత్తం చెప్తున్నారనమాట. సో వీళ్ళైతే అష్టదిక్కులు అనమాట. సో ప్రతి 8 స్తంభాలు ఎన్నో ఉన్నాయి, ఒక్కొక్క స్తంభము ఒక్కొక్క పేరు, సూర్యుడు చంద్రుడు అట్లా చెప్తూ ఉన్నారనమాట. క్లియర్గా నీట్గా ఇయర్స్ అయిన ఒక్క చెక్కు చెదరలేదండి. దగ్గర నుంచి చూసామనుకో క్లియర్గా పార్ట్ టు పార్ట్ మనకు ఒక ఫింగర్ కూడా మిస్ అయినట్టు అనిపించదు, అంత మంచి ఆర్ట్గా ఉంది. మనం ఇప్పుడు మన డ్రాయింగ్ బుక్లోనే ఒక డ్రాయింగ్ వేసి సెకండ్ డ్రాయింగ్ వేసేసరికి మనకి చిరాకు వచ్చేసి ఏదో ఒకటి మిస్ చేస్తాము. అలాంటిది ఇక్కడ ఇన్ని అసలు ఒక్కటి కూడా ఒక్క చోటు కూడా అయ్యో ఇది ఇలా సొట్టబోయిందే, దీనికి కళ్ళు లేదే, దీనికి ఫింగర్ లేదే అన్నట్టుగా లేదనమాట. అట్లే చెక్కి చెదిరినట్టుగా ఫ్రెష్గా ఫ్రెష్ మైండ్తో అది చెక్కినట్టుందనమాట. సో ఇంకొకటి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోయాము. కొంచెం ఎండగా అయితే అనిపించింది. ఓకే గాలి ఎండ ఎక్కువ లేదు కాబట్టి పిల్లలు కూడా ఓకే. ప్లస్ తిరిగి మా వాళ్ళు అయితే అలసిపోయారనమాట. వాళ్ళు ఎప్పుడెప్పుడు కూర్చుందామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే చాలా ఉంది ప్లేస్ తిరగడానికి, ఇక్కడ చాలా టైం పట్టుద్ది. ప్లస్ టైం స్పెండ్ చేసుకోవాలన్నా కూడా ఫ్యామిలీ క్లియర్గా నీట్గా వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసుకొని అయితే వెళ్ళచ్చు. మా వాళ్ళు ఆల్రెడీ కూర్చునేసారు, చెప్పాను కదా అలసిపోయినారు అప్పటికే ఇంకా పిల్లలతో. సో ఇదైతే అదే ఆ అష్టదిక్కుల్ని ప్రతిష్ఠించిన స్తంభాలండి. సో ఓవరాల్గా ఇది ఇలా మండపం లాగా, అంటే చుట్టూ అష్టదిక్కులు అండ్ ఓవరాల్గా మండపం ఇది. సో చెప్పాను కదండి శివలింగం నాగేంద్రుడితో కవర్ అయిన శివలింగం అనమాట. ఇక్కడ 7 మెంబర్స్ దేవతలు. సో వీటికి కూడా ఏదో స్టోరీ ఉందని అయితే చెప్పారు ఆయన. ప్రతిదానికి స్టోరీ ఉందండి. అక్కడ స్టోరీ లేకుండా ఒక శిల్పం కూడా లేదనమాట, ఒక విగ్రహం కూడా లేదు, ఒక చిన్న రాయి కూడా లేదు. ప్రతి చిన్న రాయికే అక్కడ ఒక హిస్టరీ ఉంది. రాయి ఇక్కడ ఎందుకు ఉంది, ఈ మట్టి ఇక్కడ ఎందుకు ఉంది అని చాలా తెలుసుకోవాలనుకుంటే చాలా ఉంది అసలు. ఫస్ట్ నేను ఆ టాప్ పెయింట్ చూసి కూడా ఏదో నార్మల్గా ఏదో వేశారనుకున్నాను. సో తర్వాత తను ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ప్రతి ఆర్ట్కి ఒక స్టోరీ ఉన్నట్టు ఆ స్టోరీని అక్కడ మనకు ఆర్ట్ రూపంలో చూపించారంతే.
అండ్ ఓకే అండి, ఈ ప్లేస్ కూడా సాటిస్ఫాక్షనే. ఓకే, చూడని ప్లేసు ప్లస్ చూడాలనుకున్న ప్లేసు మనకు దగ్గరలో మళ్ళీ కుదరకపోవచ్చు అని అయితే వెళ్ళిపోయాము. సో హ్యాపీగా చూసేసాము. సో నెక్స్ట్ ఈ ట్రిప్ తర్వాత అయితే మేము ఎక్కడికి వెళ్ళాము, హార్స్లీ హిల్స్కి అయితే వెళ్ళామండి. సో ఆ వీడియో కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తుంది. అండ్ ఇంకొకటి, నా ప్రీవియస్ వీడియో ఆదియోగి దివ్య దర్శనం అయితే పెట్టాను. సో ప్లీజ్ విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను కూడా అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో యూట్యూబ్స్లో చూశాను, కానీ జస్ట్ ఆ స్టాచ్యూ దగ్గర రీల్స్ చేయడమో డ్యాన్స్ చేయడం అలాగే చూసాను. దివ్య దర్శనం ఈ టైంకి ఉంటుంది, ఇలా ఉంటుంది లేజర్ లైట్స్తో షో అని నేను చూసిన తర్వాత నేను యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నాను అనమాట. అంటే ఎప్పుడు నాకు నోటిఫికేషన్స్లో కానీ నేను స్క్రోల్ చేసినప్పుడు కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు. నార్మల్ షార్ట్స్ వచ్చాయి, మేబీ అదేనేమో పీస్ఫుల్ ప్లేస్లో ఆదియోగి స్టాచ్యూని ఇనాగ్రేట్ చేశారు అంతే తప్ప ఇంకేం లేదనుకున్నాను అక్కడ. సో బట్ చాలా గూస్ బంప్స్ వచ్చిందండి నాకైతే, అంత బాగుండింది. సో ఇవన్నీ కూడా మీకు పక్కనే వస్తాయి. సో 1-2 డేస్ ప్లాన్ చేసుకున్నారనుకో ఈజీగా అన్నీ కూడా కవర్ చేసేయచ్చు. సో మాదైతే ఇంకా ఇదైతే లేపాక్షి ట్రిప్ లేపాక్షి తర్వాత మేమైతే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాం హార్స్లీ హిల్స్కి. కొంచెం లంచ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి అయితే హార్స్లీ హిల్స్కి వెళ్ళిపోయామండి. సో ఇదండి లేపాక్షి ట్రిప్. అండ్ ఇంకా లేపాక్షి బయట వచ్చి గుడి బయట కొంచెం డిస్టెన్స్లో పెద్ద నంది అండ్ దానికి ఆపోజిట్లో గరుడ అయితే ఉందండి, చూపిస్తాను అది కూడా. సో ఇది చెప్పాను కదా హ్యాంగింగ్ పిల్లర్ అని, ఈ పిల్లర్ మీదే టోటల్ పిల్లర్స్ అయితే డిపెండ్ అయి ఉంటాయి. సో ఎవరో అడుగుతున్నారు ఈ పిల్లర్ తీసేయచ్చు కదా అంటే తన అటాచ్మెంట్స్ చూపిస్తున్నారు అనమాట. ఈ పిల్లర్ ద్వారా ఎక్కడ అటాచ్మెంట్స్ అయింది, ఒక్క పిల్లర్ వల్ల మొత్తం ఎలా కొలాప్స్ అవుతుందని. సో పిల్లలు ట్రై చేస్తున్నారనమాట క్లాత్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి తీయడానికి. సో అప్పుడు మనం చిన్నప్పుడు వినేవాళ్ళం కదండి, ఇప్పుడు నేను డైరెక్ట్గా చూశాను, ట్రై చేశాను. అండ్ అవును, కొన్ని నమ్మాల్సి వస్తుంది, అది సైంటిఫిక్గా అవ్వచ్చు అండ్ మనం అది దైవ మహత్యం అనుకోవచ్చు లేదా సైంటిఫిక్ రీజన్స్ రెండు ఉంటుంది. రెండు కూడా మనం నమ్మాలి, ఒక దాని మీదే స్టిక్ ఆన్ అయిపోకూడదు. అండ్ చెప్పాను కదండి ప్రతిదానికి స్టోరీ ఉందన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎక్కడ బోర్ కొట్టలేదు. అయ్యో మొత్తం రాళ్ళే కదా, మొత్తం రాళ్ళ మీద ఉన్న విగ్రహాలే కదా, ఏం చూస్తాంలే అన్నట్టు బోర్ కొట్టలేదు అనమాట. సో ఇది బిగ్ గణపతి, చాలా పెద్ద గణపతి, రాయితోనే చెక్కారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది చూసినప్పుడు, ఎందుకంటే నేను చెప్తున్నా కానీ నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు అన్నీ కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఇంకైతే రిటర్న్ అయిపోయామండి. సో ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది అండ్ మొత్తం సేమ్ అండి, మొత్తం రాళ్ళే, ఇంకేది మనకి వేరే మెటీరియలే కనిపించదు. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, ఎక్కడ బోర్ కొట్టలేదు, ఏంటి తిరిగిన ప్లేసే కదా, చూసిన ప్లేసే కదా అన్నట్టుగా అనిపించలేదు, కొత్తగా అనిపించింది. ఓకే ఇది ఇదా ఈ ప్లేస్ నుంచి ఇలా ఉంటుందా అని కొత్తగా అనిపించింది. మొత్తానికి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకైతే రిటర్న్ అయిపోయామండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చి ఇక్కడ ఏదో హిస్టారికల్ చెట్టు ఉందండి, యాక్చువల్గా మేము వెళ్ళలేకపోయాము. ఎన్ని ఇయర్స్దో ఒక చెట్టు ఉంది అని చెప్పి వేశారనమాట, ఇది కాదు అటు సైడ్ ఉన్నింది. సో మేము ఇంకా పిల్లలు అప్పటికే టైం అయిపోయింది లంచ్ కోసమని ఏడుస్తుంటారు, ఇంకా అప్పటికే అలసిపోయారనమాట. తిరిగి వాళ్ళు అలసిపోలేదులేండి, మేము అలసిపోయాము. సో ఇంకెందుకులే రిస్క్ తీసుకోవడము, మళ్ళీ వెళ్ళి ఇంకెలా బ్యాక్ సైడ్కి వచ్చేసాము అని చెప్పి అయితే రిటర్న్ అయిపోయాము. బట్ అక్కడికి కూడా వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. సో అంటే అన్ని ఇయర్స్ చెట్టు అంటే మనకు కూడా చూడాలనిపిస్తుంది. అంటే యాక్చువల్లీ మేము రిటర్న్ అయిపోయాక చెప్పారు, తర్వాత చూసాం అక్కడ బోర్డు. సో ఇదైతే బయట ఎంట్రన్స్లో అండి, ఇదైతే గజస్తంభం. మేమైతే ఎంట్రీ అయింది యాక్చువల్గా ఫ్రంట్ సైడ్ నుంచి, పార్కింగ్ క్లోజ్ అయింది. సో బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము, బట్ ఈ వేలోనే వస్తాము కానీ అప్పుడు తీయలేకపోయి. ఇదైతే గజస్తంభము మెయిన్ ఎంట్రన్స్లో. సో ఇది ఎంటర్ అవ్వడానికండి, ఎంట్రీ లోపల నుంచి అవుతుంది. లోపలికి వెళ్తే ఇంకా గర్భగుడి, మెయిన్ గర్భగుడిలో వీరభద్రస్వామి, శివలింగం, శివుడు ఉంటారు అండ్ పార్వతి అమ్మవారు, ఇంకొక అమ్మవారిని అయితే మిర్రర్లో చూపిస్తారు. అండ్ గణపతి అయితే గర్భగుడిలో చిన్నగా ఉన్నాయి, మెయిన్ గర్భగుడిలో అయితే పెద్దగా వీరభద్రస్వామి మాత్రమే ఉన్నారు. సో మాకు కొంచెం హ్యాపీ అయింది. మా ఇంటి దేవుడు, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దేవుడు అయితే వీరభద్రస్వామినే అండి, అమ్మ వాళ్ళకైతే వెంకటేశ్వర స్వామి.
సో ఓకేలే మా ఇంటి దేవుణ్ణి దర్శనం చేసుకున్నామని అయితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ దట్స్ ఆల్ అండి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ day 3 trip in our vacation. If you like the video, please do like, share and subscribe, and thank you for watching. And please మీ కమెంట్స్ని అయితే షేర్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ అవుట్ సైడ్ ఫర్ లేపాక్షి టెంపుల్. అండ్ వర్షం పడుతుంది కాబట్టి మాకు పెద్దగా ఎండ తెలియలేదనమాట. సో పిల్లలు కూడా హ్యాపీ, మేము హ్యాపీ. అంతే అండి. వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.